హాయ్ అండి. నేనైతే ఈరోజు మన ఛానల్లోని గుత్తి వంకాయ కూర రెసిపీ చూపిస్తున్నాను. మీకు కూడా నేర్చుకోవాలని ఉందా? అయితే వచ్చేయండి. ఇప్పుడు ముందుగా కావలసినవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిపాయలు తీసుకోండి. అందులో ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయల్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాను. అలా ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇంకొక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడుక్కున్న వంకాయల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలా ఉప్పు నీళ్ళలోని కోసిన వంకాయలు వేసుకోవడం వల్ల వాటి కలరు నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటి కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, టొమాటో ముక్కల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా మగ్గేంత వరకు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కల్ని ముందుగా మనం నువ్వులు, పల్లీలు, ధనియాలు వేసుకున్న మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల్ని నూనెలో బాగా మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. వంకాయలు బాగా మగ్గించుకున్న తర్వాత అవి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, వంకాయల్ని నీట్గా ఒక్కొక్కటి తిప్పుకుంటూ నూనెలో బాగా మగ్గనివ్వాలి. నూనెలో ఎంత బాగా మగ్గనిస్తే వంకాయ కూర అంత రుచిగా ఉంటుంది. ఇలా మగ్గిన వంకాయల్ని మనం ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. మనం మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న కదా ముందుగా అవన్నీ మిక్సీ పట్టుకుందాం. అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం కూర చేసే ప్రాసెస్లో ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీడియో స్టార్టింగ్లో మనం 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, 1 ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇంకొక ఉల్లిపాయని
ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పేస్ట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకున్న గ్రేవీలో ముందుగా నూనెలో మగ్గించుకున్న వంకాయల్ని వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునేటప్పుడు మీకు కొంచెం కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా మీకు తగినట్టు మీ రుచికి తగ్గట్టు ఉప్పుని, కారాన్ని వేసుకొని సెట్ చేసుకోండి. ఇలా సైడ్ నూనె వచ్చేంత వరకు కూరనైతే బాగా మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో. ఇలా కడాయి అంచులకి ఆయిల్ చేరితే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మరి కర్రీ రెడీ అయిపోయాక టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేయాలి కదా. వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.